నమస్తే అమ్మా. మీ సమస్యలు ఏంటి? నా పేరు మనుష. నేను సెకండ్ ఇయర్. మా ప్రిన్సిపల్ గారు హాస్టల్ ఇవ్వంటే కెపాసిటీ లేదు, వేకెన్సీస్ లేవని 130 మెంబర్స్కి ఇచ్చి మిగతా 70-80 మెంబర్స్కి లేదు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ రాని వాళ్ళలో 150 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ ఆదిలాబాద్ నుంచి మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నారు. కానీ వాళ్ళకి లేదు రాదు అని చెప్తున్నారు. మేము ఫస్ట్ రోజు అడిగినాం కానీ ఇవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు మేము డైలీ అప్ అండ్ డౌన్ అయితే చేయలేం కదా, 150 కిలోమీటర్స్ నుంచి వచ్చేసరికి క్లాసెస్ అయిపోతున్నాయి. అక్కడ మళ్ళీ అటెండెన్స్ లేదు అని మాకు ఇంటర్నల్ సెక్షనల్స్ ఏమీ ఉండవు. వచ్చేసరికి క్లాసెస్ అయిపోతున్నాయి. సార్ని అడిగితే వేకెన్సీస్ లేదని. మా పేరెంట్స్ ఏమో సెకండ్ ఇయర్ లాస్ట్ వస్తుంది కదా, వన్ ఇయర్ ఎట్లా గట్ట కష్టపడి మంత్లీ 5,000-6,000 కట్టి ఇయర్కి 70,000 కట్టారు. ఇప్పుడు కూడా బయట ఉండాలంటే మీ ఫైనాన్షియల్ చాలా వీక్, సింగిల్ పేరెంట్ ఉండవు కదా, ఖర్చులు మాకు ఉంటాయి. ఇప్పుడు కూడా బయట ఉండాలంటే ఇక ప్రైవేట్ కాలేజ్కి గవర్నమెంట్ కాలేజ్కి ఏం తేడాలు ఉండవు. ఇంత మాత్రం మేము ప్రైవేట్ కాలేజ్లో చదువుకోలేమా? నిజాం కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్, హాస్టల్ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది గర్ల్స్కి అని. మేము ప్రైవేట్ హాస్టల్లో ప్రొటెక్షన్ ఉంటుంది గర్ల్స్కి, రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకోరు వాళ్ళు. ఇక్కడ ప్రొటెక్షన్ ఉంటుంది, మా పిల్లలు సేఫ్గా ఉంటారు ఇక్కడ అని వాళ్ళంతా దూరం నుంచి కష్టపడి మమ్మల్ని పంపారు. సార్ అయినా కూడా ఇప్పుడు హాస్టల్ ఇవ్వట్లేదు. మా పేరెంట్స్ చెప్తే టీసీ తీసుకొని వచ్చి ఇంకేం చేస్తాం, అక్కడ 5,000 కట్టే బదులు మీకు వరకట్నం కింద డబ్బులు వస్తే పెళ్లి చేసేస్తాం రండి అని మమ్మల్ని రమ్మంటున్నారు మా పేరెంట్స్. వెళ్ళిపోమా? ఇంటర్లో 950, 980 మార్కులు తెచ్చుకుంది ఇందుకోసమేనా అని తెలియజేస్తాం. ధర్నా చేయడం వల్ల కాలేజ్ యాజమాన్యం నుండి ఎలాంటి స్పందన వచ్చిందమ్మా? మరి వాళ్ళేం స్పందించట్లేదు. ప్రిన్సిపల్ లేరు, వైస్ ప్రిన్సిపల్ గారు కెపాసిటీ లేదు, వేకెన్సీస్ లేవు, మేమేం చేయలేము అనే మొండి వైఖరితోటి ఉన్నారు. ఈ రోజుకి 4 రోజులు నుంచి లేదు. ఫస్ట్ రోజు ప్రిన్సిపల్ సార్తో మాట్లాడాం. ఈ రోజు ఇంతకు ముందే వెంకట్ బల్మురి గారితో మాట్లాడొచ్చు. ప్రభుత్వం ద్వారా ఎలాంటి స్పందన వచ్చిందమ్మా? ప్రభుత్వం నుండి ఎలాంటి ఇంకా ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఈ రోజు స్టార్ట్ చేస్తాం. లేదు, అన్ని క్లాసెస్ బాయ్కాట్ చేసేస్తాం. Justice, justice. We want justice. ఉద్యమాన్ని ఆపేది లేదు. ఉద్యమాల గడ్డరా. ప్రిన్సిపల్ పాలన. ప్రిన్సిపల్ పాలన. ప్రిన్సిపల్ పాలన. ఆపలేవు ఉద్యమాలు. విద్యార్థుల రాజుకో. రాజీనామా చేయాలి అసమర్థపు ప్రిన్సిపాల్ వెంటనే. రాజీనామా చేయాలి అసమర్థపు ప్రిన్సిపాల్ వెంటనే. వద్దురో నాయన, వద్దొత్తుర నాయన, మా కొత్తుర నాయన. అదిరేది లేదు, బెదిరేది లేదు. అదిరేది లేదు, బెదిరేది లేదు.